నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం నితిన్ నబీన్ బీహార్ మంత్రిగా ఉన్నారు. నితిన్ నబీన్ 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం నితిన్ నబీన్ బీహార్ మంత్రిగా ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. ఎస్ కళ, ఇప్పుడు అంత చిన్న వయసులో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మారేంటే చిన్న విషయం కాదు. అంటే ఏంటి నితిన్ నబీన్లోని ప్రాముఖ్యత మనం ఏం చెప్పుకోవచ్చు అని ప్రొఫైల్ గురించి వివరిస్తారా? సతీష్, దాదాపు ఎప్పటి నుంచో కూడా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరా అన్నది కూడా దాదాపు సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలకు అనుకోవచ్చు, ఆ రాష్ట్రంలో వర్క్ చేసేటటువంటి ఎవరైతే అంటే అటు బీజేపీ మోర్చా అనుకోవచ్చు, చాలా మంది కూడా ఎదురు చూస్తున్నటువంటిది. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితము బీజేపీ పెద్దలు దాదాపు బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా మనకు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ పేరు నియామకం జరిగింది. ఇతడు బీహార్ కి సంబంధించినటువంటి వ్యక్తి. చాలా అతి చిన్న వయసులోనే 45 సంవత్సరాల్లోనే జాతీయ అధ్యక్ష పదవిని అంటే పదవి లభించడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. తన తండ్రి కూడా చాలా బీజేపీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి. అతడు మరణించిన తర్వాత అంటే చిన్న వయసులోనే ఇక్కడ రాజకీయాల్లోకి ఎంట్రీ కావడము, ఉప ఎన్నిక నేపథ్యంలో 2006లో మొట్టమొదటిసారిగా బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు మనకు ఏదైతే బీజేపీ ఎన్నికల్లో అంటే ఓటమి ఎరగని అటువంటి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా 5 సార్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రభుత్వంలో కూడా మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి ఏదైతే బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. మరొక వైపు ఏదైతే నేషనల్ కి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అంటే కార్యకర్తలందరూ కూడా ఎవరా అన్నటువంటిది ఏదైతే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు మాత్రం ఈ రోజు కొద్దిసేపటి క్రితము అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే అధ్యక్షులను పేర్లు కూడా ప్రకటించినటువంటి సందర్భము, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అంటే నేషనల్ అధ్యక్షుడిని కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా రానున్నటువంటి అంటే ఎలక్షన్స్ అంటే అటు మనకు బెంగాల్ అనుకోవచ్చు, ఇటు చెన్నై అనుకోవచ్చు, అంటే దీనికి తమిళనాడుకు సంబంధించినటువంటి అనేక ముందు జరిగేటటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటిది పూర్తి సమాయత్తంతో బీజేపీ సిద్ధమవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే బీహార్ కి సంబంధించినటువంటి పేరే ఎందుకు ఈసారి ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఒక జాతీయ అధ్యక్షుని పదవిని కూడా అక్కడ ఇవ్వడం అన్నది కూడా చాలా కీలకం. ఎందుకంటే బీహార్లో బీజేపీ పుంజుకోవడం అన్నది కూడా ఒకటి ముఖ్యమైనటువంటి అంశము. అంతేకాకుండా ఇతనికి సంబంధించినటువంటిది ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా చాలా అంటే దగ్గరి సంబంధాలు ఉండడం కూడా ఒకటి కీలకము. తర్వాత చాలా అంటే అతి చిన్న వయసులో ఒకవైపు 2 బాధ్యతలను నిర్వహించే పదవులను కూడా లభించడము, మరొక వైపు ఇతడు అందరితో కూడా అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ లో తను అతి పెద్ద భారీ విజయాన్ని కూడా నమోదు చేశాడు. దాదాపు మనకు గత ఎన్నికల్లో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాలా రికార్డ్ బ్రేక్, దాదాపు 98,000 మెజారిటీతో గెలిచినటువంటిది. అంటే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 98,299 ఓట్లు సాధించాడు. అయితే ఆర్జేడీకి సంబంధించినటువంటిది 51,936 ఓట్ల భారీ తేడాతో ఇక్కడ మనకు రేఖా కుమారిని ఓడించినటువంటి వ్యక్తి. ఇక్కడ అంటే మనకు నితిన్ కి సంబంధించినటువంటిది చాలా అంటే మృదు స్వభావి, అందరిని కలుపుకొని ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి అన్నటువంటిది ఒక మంచి పేరు కూడా ఉంది. ఇక్కడ ఇతని పేరు అంటే ప్రకటించడం అన్నది కూడా చాలా కీలకము బీహార్ కి సంబంధించినటువంటిది. అటు రానున్నటువంటి కోల్కతా అంటే ఇక్కడ బెంగాల్ కనుకోవచ్చు, తర్వాత యూపీ కనుకోవచ్చు, చెన్నై కనుకోవచ్చు,
ఇక్కడ మనకు తమిళనాడుకు సంబంధించినట్టు అందరితో కూడా ఇతనికి గ్రౌండ్ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టే ఇతన్ని సెలెక్ట్ చేశారు అన్నటువంటిది కూడా ఇతని అంటే ఇప్పుడు మనకు జాతీయ అధ్యక్షునిగా పేరు ప్రకటించడానికి కూడా ఒక కారణం అంటూ కూడా చెప్తున్నటువంటిది బీజేపీ కార్యకర్తల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం. ఎట్టకేలకు దాదాపు మనకు 2006 నుంచి రాజకీయ ప్రవేశం చేసినటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు కూడా ఓటమి ఎరగనటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఈ బాధ్యతలను అప్పగించడం అన్నది కూడా ఇప్పుడు అంటే బీజేపీ శ్రేణుల్లో అటు హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నారు. మరొక వైపు ఎవరైతే అంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్లో రానున్నటువంటి ఎన్నికలకు మాత్రము ఖచ్చితంగా బీజేపీ పూర్తి సమాయత్తంతో పూర్తి టీం తోటి కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుకు వెళ్తుంది అన్నటువంటిది కూడా అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.